బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాబోయే కొన్ని రోజుల్లో మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గణేష్ పండుగ సందర్భంగా సిటీల్లో గల్లీల్లో గణేష్లు నిలబెట్టారు. ఈ టైంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలతో వినాయక మండప నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొన్నది. వర్షం పడిన మండపానికి గణపయ్యకు ఏమీ కాకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినప్పటికీ కుండపోత వర్షం కురిస్తే గనక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, కంగారు భక్తుల్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మంగళవారం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం బలపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని చాలా చోట్ల నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కూడా వానలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షాలతో కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రానున్న 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు 3-4 రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. మరో 2 రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకవైపు గణేష్ చతుర్థి సందర్భంగానైతే ఇప్పటికే ఎక్కడికక్కడ గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేసి కూడా మండపాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ కనుక గణేష్ చతుర్థికి అంటే జనరల్గా కూడా గణేష్ చతుర్థి అప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడటం మనం చూస్తూనే ఉంటాము. అయితే ఈసారి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లుగానైతే వాతావరణ శాఖ తెలిపింది. సో దీన్ని బట్టి అయితే డెఫినెట్గా కూడా ఆయా మండపాల దగ్గర అయితే చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు ఎక్కువగా చేరతారు. అలాంటి టైంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ గణేష్ మండపాల దగ్గర కూడా మొత్తం కరెంటు ఏర్పాటు చేస్తారు, లైటింగ్స్ ఏర్పాటు చేస్తారు. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఈ షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మరొకటి ఏంటంటే ఈ మండపాలు స్ట్రాంగ్ అంటే ఆ పడే వర్షాలకు కానీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మండపాన్ని గట్టిగా కూడా కట్టే విధంగా కూడా చూసుకోవాలి. లేకపోతే మండపం ఏదైనా అయినప్పుడు అక్కడ వచ్చే భక్తులకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మండపాలను పటిష్టంగాను, లైటింగ్ల విషయంలోనూ చాలా జాగ్రత్తగాను ఇవన్నీ కూడా నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గల్లీల్లో కనుక వినాయక విగ్రహాలు పెట్టినప్పుడు గల్లీల్లో ఆల్రెడీ కూడా లోతట్టు ప్రాంతాల్లో వీటిలో నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కూడా మండపాలను ఎత్తులో ఏర్పాటు చేసుకోవటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం అయితే డెఫినెట్గా కూడా చేయాలి. ఇబ్బందులు ట్రాఫిక్ కానీ వీటన్నిటికీ ఇబ్బందులు తలెత్తకుండానైతే ఈ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఈసారి కనిపిస్తుంది.
ఇక అల్పపీడన ప్రభావం ఆల్రెడీ కూడా కనిపిస్తూనే ఉంది. శ్రీకాకుళంలో వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. భారీ వర్షాలే పడనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. కాబట్టి దీనికి తగ్గట్లుగా కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినగా సూచిస్తూ ఉంది.